స్వామివారు ఆజి మజై కన్నా అన్నారు వారి గొంతుతో. కుంభపోత వర్షం పడింది. వాళ్ళకి కూడా 2 సంవత్సరాల వరకు ఎద్దడి లేనంత చక్కని పంటలు అక్కడ పండి బాగా మంచిగా అయిందనమాట. అటువంటి కార్యక్రమాలు ఎన్నో చూసా. కావేరి శ్రీరంగంలో కావేరి నది తీర్థం లేక వాళ్ళు అక్కడ యజ్ఞాలు చేసినా వానల పడల. కానీ అప్పుడు మన జీఆర్ స్వామిని పిలిచారు. బాగా చేస్తే అవుతుంది అని పిలిస్తే స్వామివారితో పాటు మేము వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు నదీ పూజ రోజు చేయాలి. నదిలో నీళ్ళే లేవు, మొత్తం అంతా మట్టే. స్వామివారు అక్కడ బావి నుంచి నీళ్లు తోడించి అక్కడ దాంట్లో బోర్లు ఉన్నాయి, కావేరి నదిలో బోర్లు, అందులో నీళ్లు తీయించి కలశం అక్కడ పెట్టించి ఆ కలశానికి నీళ్లు చేయించారు ఆరాధన. చేయించిన తర్వాత అక్కడ కొంతమంది మనం చేస్తే వాన పడలేదు కదా, ఇప్పుడు ఈయన చేస్తే ఈయనకి పేరు వస్తుందని వాన పడకూడదని యజ్ఞం చేశారు వాళ్ళు. ఇంకొంచెం వాళ్ళు చాలా నిష్ఠతో చేశారు. వర్షం కురవడానికి చేసిన నిష్ట కంటే వర్షం కురవద్దని చేసింది నిష్ట. అది ఫలించింది, వాన పడల. కానీ జీఆర్ స్వామి చేసిన ప్రార్థనకి నీళ్ళు వచ్చాయి. ఎలా అంటే కర్ణాటకలో వాన పడ్డాయి. దేవుడు వీళ్ళ మాట విన్నారు, వారి మాట విన్నారు. వీళ్ళేమో వాన పడద్దని చేశారు, ఎందుకంటే వీళ్ళకి పేరు పోతుందని. అయితే వాన పడలేదు. యజ్ఞం పూర్ణాహుతి అయిపోయింది. స్వామివారు చెన్నై వైపు బయలుదేరారు. మేము బస్సులో ఇటు బయలుదేరాం. ఆశ్రమానికి హైదరాబాద్ వస్తున్నాం. మన రామదూతలో వస్తుంటే మాకు కావేరీ నది పొర్లుతూ వస్తుంది. ఈ సెకండ్ చూసి అలా భ్రమ అనుకుంటున్నామా అనుకున్నాం. అనుకుని ఎప్పుడైనా వాన పడిపోవాలి, ఎందుకు పడలేదు అనుకున్నాం. ఎందుకంటే వాన అక్కడ పడలేదు, కానీ శరీరం నుంచి చెమటలైతే బాగా కారే. అక్కడ ఎండ బాగా ఎక్కువ శ్రీరంగంలో. ఆ వేడికి చెమటలు కారుతున్నాయి, కానీ ఆకాశం నుంచి ఒక చుక్క బుట్టు కారలేదు. అయ్యా ఏంటి ఇలా అయింది, గురువుగారు ఎప్పుడు చేసినా ఇలా అవుతుంది, మంచిగా అవుతుంది అని అనుకున్నాం. వెళ్తున్నప్పుడు ఆ దారిలో వస్తున్న చూసి అది ఎండమావేమో అనుకున్నాం. కానీ ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇంకా నీళ్ళు కనబడుతున్నాయండి మాకు. అవి నీళ్ళు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి నీళ్ళు అని అనుకుంటే అటు కర్ణాటక ప్రాంతాల్లో నీళ్ళు ఎక్కువ, వానలు ఎక్కువ పడిపోయినాయి. అప్పుడు ఆ రోజు సడన్ గా గేట్లు ఎత్తేసారు, ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి. తులామాస ఉత్సవం ఇప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత రోజు నుంచి అక్కడ తర్వాత రోజు నుంచి జరిగే ఉత్సవానికి స్నానాలు చేయాలి. నీళ్లు లేవు కదా, నీళ్లు బోల్డ్ వచ్చి ఎవరు దిగడానికి వీల్లేదు, ఒడ్డు నుంచి చెంబుతో పోసుకోండి అని ఆ పడవలు పెట్టి అక్కడ దాన్ని ఆపాల్సి వచ్చింది. అంత నీరు. అందుకని మంత్రాలకి చింతకాయలు రాలవు అనేది అసలు ఆ చింతకాయల సంగతి వదిలేద్దాం. కానీ ఎవరైతే చింతకాయుడు ఉంటాడో, కాయం అంటే శరీరం కదా, మంచిగా చింతన పరమాత్మని కనుక చేస్తే ఏదైనా రాలుతుందండి, తప్పకుండా వస్తాయి. అన్నీ ఇస్తాడు పరమాత్మ.